అంటే విజయసాయిరెడ్డి అందరిలాంటి నేత కాదు, ధైర్యం ఉన్న నేత. తొలి నుంచి జగన్ వెంట నడిచిన లీడర్, జగన్తో పాటు జైలుకు వెళ్ళిన నాయకుడు. అలాంటి నాయకుడు డీలా పడ్డారు అంటే మిగిలిన శ్రేణులు కూడా కొంత భయపడతాయి. అయితే ఇప్పటికే జగన్ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు అందలమెక్కించిన వారంతా పార్టీని వీడి వదిలి వెళ్ళిపోతూ ఉండడం కొంత సింపతి జగన్పై వచ్చే అవకాశం ఉంది. నిన్నటి నుంచే సోషల్ మీడియాలో జగన్కు మద్దతుగా ప్రచారం జరుగుతోంది. విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక ఎవరు ఉన్నారు అన్న విషయం దాచిపెట్టినంత మాత్రాన దాగేది కాదు. ఎందుకు రాజీనామా చేశారు అన్న విషయము సులువుగానే అర్థమవుతోంది. ఇప్పుడు కీలక నేతలు జగన్ను వదిలి వెళ్ళిపోయినంత మాత్రాన జనంలో జగన్ పట్ల సానుకూలత పెరగదని, ప్రత్యర్థులు వేస్తున్న అంచనాలు మాత్రం తలకిందులు అవుతాయని చెప్పాలి. విజయసాయిరెడ్డి లాంటి నేత వెళ్ళినంత మాత్రాన పార్టీకి జగన్కు ప్రత్యేకంగా జరిగే నష్టం లేకపోయినా ఒక్క రాజ్యసభ పదవి మాత్రం పార్టీ చేజారిపోతోంది.